హాయ్ అండి, వెల్కమ్ టు అనూస్ కిచెన్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి బీరకాయ కర్రీ అండి. నేను చేసిన ప్రాసెస్ ట్రై చేయండి. చాలా సింపుల్, చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకే అండి, ప్రాసెస్లోకి వెళ్దామండి. నేను బీరకాయ కర్రీకి పొట్టు తీసేసి ఇలా క్యూబ్స్లా కట్ చేసి పెట్టానండి. ఎలా చేయాలనో చూపిస్తాను. కర్రీకి సరిపడా ఆయిల్ వేసాను. సో ఈ ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాము. టూ బిగ్ సైజ్ ఆనియన్స్ అండి. 1 kg బీరకాయకి 2 బిగ్ సైజ్ ఆనియన్స్ స్లైడ్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఓకే అండి, ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఓకే అండి, ఆనియన్ ఫ్రై అయిపోయింది. పచ్చిమిరపకాయలు 4 వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కర్రీకి సరిపడా సాల్ట్ వేసేస్తున్నాను. పసుపు అండి. ఈ ప్రాసెస్ అయిపోయింది కదా. ఇందులో ఇప్పుడు కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్న బీరకాయలు, ఇప్పుడు ఈ సాల్ట్ పసుపు అంతా పట్టేలాగా, ఈ ముక్కలకి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలండి. ఓకే అండి, ముక్కల్ని ఒక 10 minutes ఇలాగే మిక్స్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు బీరకాయ ఆయిల్లో ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు కారం అండి, మీ టేస్ట్కి సరిపడా కారం వేసేసి ఒక 5 minutes ఇలా మిక్స్ చేసి పెట్టాలి. కారం వేసాం కదండి, అన్ని ముక్కలకు అంటేలాగా ఇలా ఒక 5 నిమిషాల వరకు కలుపుతూ ఉండండి. కింద అడుగు అంటకుండా మిక్స్ చేయండి. ఇప్పుడు టమాటో, కొత్తిమీర అండి. ఇప్పుడు టమాటో వేసాక ఇంకో 5 minutes ఇలా మిక్స్ చేసి కొద్దిగా ధనియాల పొడి అండి. టమాటో, ధనియాల పొడి ఇవన్నీ వేసాం కదండి, అవి పచ్చివాసన వెళ్ళేంత వరకు ఇలా ఫ్రై చేస్తూ ఉండండి. ఫ్రై అయిపోయింది. 1 glass వాటర్ వేస్తున్నాను. ఓకే అండి, వాటర్ వేసాం కదా, ఇది ఒక 15 minutes ఉడికితే కర్రీ అయిపోతుందండి. ఓకే అండి, ఫైనల్గా బీరకాయ కర్రీ అయిపోయింది. చూసారు కదండి ఎంత బాగుందో. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది రోటీలోకి, నాన్, రైస్లో, పూరీలోకి చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. ఓకే అండి, ఫైనల్గా బీరకాయ కర్రీ అయిపోయిందండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.